వెల్కమ్ టు మామ్స్ డైరీ బై రమ్య. ఇంట్లో పండుగ వచ్చిందంటే బూరెలు వండుతూ ఉంటాము. లోపల ఉన్న ఈ స్టఫింగ్ వల్ల బూరెలు చాలా టేస్టీగా ఉంటాయి. ఒకసారి చేసుకుంటే 3-4 రోజులు స్టోర్ చేసుకోవచ్చు. పాతకాల పద్ధతిలో చేసుకుని పెసర బూరెల్ని ఎక్కువ కష్టపడకుండా సింపుల్ ప్రాసెస్ లో ఎలా చేసుకోవాలో ఈ రోజు వీడియోలో షేర్ చేస్తున్నానండి. బౌల్లోని 2 కప్పుల మినపప్పు వేసుకోవాలి. ఇక్కడ నేను పొట్టు మినపప్పుని వాడుతున్నాను. మనం నార్మల్ గా యూజ్ చేసే మినపప్పుని కూడా వాడుకోవచ్చు. మినపప్పుని నీట్ గా 2-3 సార్లు వాష్ చేసుకొని వాటర్ వేసి నానబెట్టేసుకోవాలి. వేరే బౌల్లోని 4 కప్స్ బియ్యం వేసుకోవాలి. మినపప్పు ఎంత క్వాంటిటీలో తీసుకుంటున్నామో దానికి డబుల్ క్వాంటిటీలో బియ్యం తీసుకోవాలి. మనం నార్మల్ గా దోసకి ఏ బియ్యం వాడుతూ ఉంటామో ఆ బియ్యం వాడితే సరిపోతుంది. దీన్ని కూడా 2-3 సార్లు వాష్ చేసుకుని వాటర్ వేసి నానబెట్టేసుకోవాలి. మినపప్పు బియ్యం కూడా ఒక 4 అవర్స్ నానితే సరిపోతుంది. వేరే బౌల్లోని స్టఫింగ్ కోసం 4 కప్స్ పెసరపప్పుని తీసుకోవాలి. ఇక్కడ పొట్టు పెసరపప్పుని యూజ్ చేస్తున్నాను. దీనికి బదులుగా మార్కెట్ లో దొరికే ఎల్లో పెసరపప్పుని కూడా యూజ్ చేసుకోవచ్చు. పెసరపప్పుని కూడా వాష్ చేసి వాటర్ వేసి నానబెట్టేసుకోవాలి. మినపప్పు, పెసరపప్పు, బియ్యం ఒక 4 అవర్స్ నానితే సరిపోతుంది. ఉదయాన్నే పూజ కోసం అయితే నైటే నానబెట్టేసుకోవాలి. ఒక 4 అవర్స్ కి పెసరపప్పు బాగా నానిపోయింది. దాన్ని ఇంకోసారి వాష్ చేసుకుని వాటర్ వేయకుండా గ్రైండర్ లో కానీ మిక్సీ జార్ లో కానీ పెసరపప్పుని వేసి మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. గ్రైండ్ చేసిన తర్వాత దీని కన్సిస్టెన్సీ ఇలా ఉండాలి. పిండి సాఫ్ట్ గా ఉండాలి కానీ మరి దోశ పిండిలా జారుగా కూడా ఉండకూడదు. వాటర్ వేయకుండా గ్రైండ్ చేసుకుంటే సరిపోతుంది. ఈ కన్సిస్టెన్సీలో వచ్చేస్తుంది. ఇందులో కొద్దిగా సాల్ట్ వేసుకుని అంతా కలిసేలా మిక్స్ చేసేసుకోవాలి. అంతా మిక్స్ చేసిన తర్వాత ఇడ్లీ ప్లేట్ లోకి కొద్దిగా బ్యాటర్ వేసుకుని ఇలా అన్ని ప్లేట్స్ లోకి పిండిని వేసేసిన తర్వాత ఇడ్లీని ఎలా ఉడికిస్తామో వీటిని కూడా ఆవిరికి అలాగే ఉడికించుకోవాలి. కొద్దిసేపటికి ఇడ్లీలు అయితే రెడీ అయిపోయాయి. మనం కరెక్ట్ గా గ్రైండ్ చేసుకుంటే ఉడికిన తర్వాత సేమ్ మనం రోజు తినే ఇడ్లీ లాగే ఉంటాయి. ఇక్కడ నేను ఒకటే ప్లేట్ ని చూపిస్తున్నాను. అలా మనం గ్రైండ్ చేసిన పెసరపిండిని అంతా కూడా ఇలాగే ఒకదాని తర్వాత ఒకటి ఇడ్లీలు వేసేసుకోవాలి. అలా అన్నిటిని వేసుకున్న తర్వాత ఒక ప్లేట్ లో పెట్టుకుని చల్లార్చుకోవాలి. ఇది చల్లారే లోపు పాన్ లోని 2-3 టేబుల్ స్పూన్ల నెయ్యిని వేసుకుని ఒక కొబ్బరికాయని మిక్సీ జార్ లో వేసి మెత్తగా కాకుండా కోర్సుగా గ్రైండ్ చేసుకుంటే ఇలా కొబ్బరి తురుములాగా వచ్చేస్తుంది. దీనికోసం నేను ఒక కొబ్బరికాయ మొత్తం యూజ్ చేశాను. మెజర్మెంట్ చేయగా 2 కప్స్ అయితే వచ్చింది. పాన్ లో వేసి మంచిగా లైట్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు కుక్ చేసుకోవాలి. కొబ్బరి తురుము బాగా ఫ్రై అయింది అంటే దానిలో నుంచి మంచి ఫ్లేవర్ వస్తూ ఉంటుంది. ఇది ఫ్రై లోపు ఇడ్లీలు అన్ని చల్లారిపోయాయి. వీటిని టైం ఉంటే కనుక చేతితో మ్యాష్ చేసేసుకోవచ్చు. లేదంటే మిక్సీ జార్ లో వేసి ఒకసారి గ్రైండ్ చేసుకోవచ్చు. చేతితో మొత్తం మ్యాష్ చేసేగా ఇలా రవ్వలాగా వచ్చేస్తుంది. ఇందులోనే ఫ్రై చేసిన కొబ్బరి తురుము అంతా వేసేసి కొద్దిగా ఇలాచీ పౌడర్, ఈ స్టఫింగ్ మొత్తానికి సరిపడా మన టేస్ట్ కి తగ్గట్టు షుగర్ ని యాడ్ చేసుకోవాలి. నేను ఇక్కడ ఆల్మోస్ట్ 4-5 కప్స్ షుగర్ ని అయితే వేసాను. షుగర్ ఇంత తినడం హెల్దీ కాదు అని మాత్రం అనుకోవద్దు. అప్పుడప్పుడు పండుగల టైంలో పర్లేదు. షుగర్ స్టఫింగ్ లో అంతా బాగా కలిసేలా మిక్స్ చేసేసుకోవాలి. అన్ని బాగా కలిసిపోయాయి కదా. ఇప్పుడు మనకి నచ్చిన సైజులో లడ్డూల్లాగా చుట్టేసుకోవాలి. ఈ స్టఫింగ్ ఇలా తిన్నా కూడా చాలా బాగుంటుంది. ఈ లడ్డూలన్నీ చుట్టుకునే లోపు మినపప్పు, బియ్యం కూడా 2 కలిపి గ్రైండ్ చేసేసుకోవాలి. ఇది గ్రైండ్ చేసేటప్పుడు కొద్దిగా వాటర్ యూస్ చేసుకోవచ్చు. ఇలా గ్రైండ్ చేసిన పిండినే తోపు అని కూడా అంటారు. ఈ తోపు మిగిలిపోతే మనం దోశలు కూడా వేసుకోవచ్చు. బూరెలు ఇంకొంచెం టేస్ట్ రావడం కోసం తోపులో కొద్దిగా షుగర్ కానీ బెల్లం తురుము కానీ యూస్ చేస్తూ ఉంటారు. ఇక్కడ కొద్దిగా షుగర్ ని వేస్తున్నాను. మనకి కావాలి అంటే బెల్లం తురుము కూడా వేసుకోవచ్చు. షుగర్ బ్యాటర్ లోకి అంతా బాగా కలిసేంత వరకు మిక్స్ చేసుకుని కొద్దిగా సాల్ట్ వేసుకొని కూడా మిక్స్ చేసుకోవాలి. బ్యాటర్ మరీ చిక్కగా ఉంది కాబట్టి కొద్దిగా వాటర్ వేసి మిక్స్ చేసేస్తున్నాను. బూరెలు వేసుకోవడానికి ఈ కన్సిస్టెన్సీలో ఉంటే సరిపోతుంది. బూరెలకి కావాల్సిన తోపు కూడా రెడీ అయిపోయింది కదా. పెసర బూరెలకు కావాల్సిన స్టఫింగ్ కూడా రెడీ అయిపోయింది. నేను చెప్పిన మెజర్మెంట్స్ కి 25-30 బూరెలు చేసుకోవచ్చు. తక్కువ చేసుకోవాలి అనుకుంటే మెజర్మెంట్ తగ్గిస్తే సరిపోతుంది. ఒక్కొక్క పెసర ఉండని తీసుకుని బ్యాటర్ లో వేసి పెసర ఉండలను బ్యాటర్ తో మొత్తం కవర్ చేసుకుని ఎక్స్ట్రా ఉన్న బ్యాటర్ ని తీసేసి ఆయిల్ లో వేసి మీడియం టు హై అడ్జస్ట్ చేసుకుంటూ బూరెల కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఈ బూరెల్ని వేయటం కొద్దిగా కష్టం అనిపిస్తుంది. గుంత స్పూన్ లో కొద్దిగా బ్యాటర్ వేసుకుని అందులో స్టఫింగ్ పెట్టి స్టఫింగ్ కవర్ అయ్యే బ్యాటర్ ని వేసుకుని ఆయిల్ లో వేసేసుకుంటే ఇంకా ఈజీగా ఉంటుంది. ఈ పెసర బూరెలు చేయటం కొద్దిగా ప్రాసెస్ అనిపించినా సరే టేస్ట్ కూడా అంతే బాగుంటాయి. వీటిని 3 రోజుల వరకు స్టోర్ చేసుకోవచ్చు. కానీ వేడివేడిగా తింటే దాని టేస్ట్ ఇంకా బాగుంటుంది. పెసర బూరెల్ని మీరు ఎప్పుడైనా ట్రై చేసినా సరే లేదంటే టేస్ట్ చేసినా సరే కామెంట్ చేసి నాతో షేర్ చేయండి. ఈ వీడియోని అయితే ఇక్కడితో నేను చేస్తున్నాను. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బై బాయ్.